4వ అధ్యాయము మొదటి 10 వచనాల మీద మీ చేయి పెట్టి, దేవుడు ఒక నూతనమైన హృదయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మీ మీద దృష్టి పెట్టాలని, మిమ్మల్ని లక్ష్య పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ వాగ్దానాలన్నీ ఇందులో ఉన్నాయి. ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని, ఈ సంఘాన్ని, నీ బిడ్డలను లక్ష్య పెట్టునుగాక. యెహోవా మీకు కొత్త హృదయమును ఇచ్చునుగాక, మిమ్మలను నాటునుగాక. ఆమేన్. ప్రభా, వాక్యము 2 అంచుల ఖడ్గము కనుక వింటున్న వాళ్ళకి, బోధిస్తున్న నాకును తాకి సరిచేయబడవలసిన చోటు సరిచేయబడి, అయ్యా మేమందరము పరిపూర్ణులగినట్లు మీరే ఒక కృపను చూపించుమని యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సరే, బైబిల్ మోసేయండి. సైంటిస్టులు అందరూ బైబిల్ మోసేసి నా వైపు చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా. రైట్. ఇర్మియాకి ఒక విజన్ వచ్చింది, ఒక దర్శనం. నాకసి చూడాలి, నా వైపు చూడాలి. ఒక విజన్ వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే 2 గంపలతో అంజూరపు పండ్లు కనబడుతున్నాయి. 2 గంపలు. ఎన్ని గంపలు? అవి ఒకటి మిక్కిలి మంచివిగా ఉన్నాయి, ఒకటి జబ్బు పడిపోయి ఉన్నాయి. అవి తినదగినవి కాదు. ఈ 2 ఇర్మియా విజన్లో చూస్తున్నాడు, ఆ దర్శనంలో చూస్తున్నాడు. ఈ అంజూరపు పట్ల చూస్తూ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒక్కడు ఈ 2 ఏమండి, మీ ముందు 2 గంపలతో పళ్ళు ఉన్నాయి అనుకోండి. ఇద్దరు తీసుకొచ్చారు. మంచివి సెలెక్ట్ చేస్తారా, కుళ్ళిపైనవి సెలెక్ట్ చేస్తారా? మంచివి సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు చూడండి, నా ముందే 2 గంపలతో ఉన్నాయి అనుకోండి. నేనేం చేస్తానంటే ముందు చూసి 2 ఏది మంచిదో దాని మీద లక్ష్య పెడతాను, దాని మీద దృష్టి పెడతాను. ప్రభు కూడా అంటున్నాడు ఏంటో తెలుసా? నేను ఒక మనుషుడు మంచి అంజూరపు చెట్టులను లక్ష్య పెట్టినట్లు నేను నా బిడ్డలను లక్ష్య పెట్టబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా దృష్టి వారి మీద ఉంచబోతున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, నమ్మండి, ప్రభు మనల్ని ఆయన దృష్టి మన మీద ఉంచితే కథ మొత్తం మారిపోతుంది. నువ్వు అనుకోవు సౌలు గాడిదలు తిరిగి వెళ్తున్నప్పుడు, ఒక ప్రవక్త దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఆ బుడ్డి మీద తైలం వచ్చినప్పుడు సమూయేలు గ్రంథంలో ఏమని రాయబడి ఉన్నదంటే, దేవుడు సౌలుకి ఒక క్రొత్త మనసు ఇచ్చాడంట. న్యూ హార్ట్. ఏమండి, మన దేవుడు ఎప్పుడు తలన పోయింది, నడున పోయింది, కిడ్నీలో రాలిపోయి ఇవి కాదు. హీ విల్ గివ్ న్యూ హార్ట్, క్రొత్త హృదయం. అరే, నేను ఒక అమ్మాయిని చూసేటప్పుడు రెగ్యులర్గా కాకుండా నా సహోదరి అనే ఒక ఆలోచన దేవుడు నాకు ఇస్తున్నాడేంటి? ఇట్స్ ఎ న్యూ హార్ట్. న్యూ హార్ట్. తాగాలి అనే మనసు పోయి అసహ్యం కలిగే మనసు. ఇట్స్ ఎ న్యూ హార్ట్. అబ్బాయిలతో మాట్లాడాలి, అమ్మాయిలతో మాట్లాడాలి అనే మనసు నుంచి వెరగొట్టి ఒక క్రొత్త మనసు నీకు ఇస్తానంటున్నాడు. ఆమె. హల్లెలూయా. ఏమండి, మనం చర్చికి వచ్చే విధానం, ఆలోచనలు మారాలి. మా పిల్లలకి పెళ్ళి అవ్వాలి, ఉద్యోగాలు రావాలి కాదు. మీ అందరికీ తెలుసు, యేసు ప్రభు ఒక దయ్యం పెట్టిన వ్యక్తిని విడిపించినప్పుడు అవి 2000, ఇంచుమించు 2000 పందుల్లోకి వెళ్ళాయి. ఇప్పుడు పందులన్నీ ఎక్కడ పడ్డాయి చెప్పాలి? సముద్రంలో పడిపోయాయి. ఇప్పుడు ఈ ఊరు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మా ఊరు వదిలేసి వెళ్ళిపో, మా ఊరు వదిలే వెళ్ళిపో. పందులే కావాలని, మా ఊరు వదిలే వెళ్ళిపో ప్లీజ్. పంపించే సాగనంపేశారు ఆయన్ని. మనం చర్చిలో ఆరాధించే విధానంలో మార్పు రావాలండి.
ఒక కొత్త హృదయం దేవుడు ఇచ్చిన గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుడు అంటున్నాడు సౌలుకి ఒక కొత్త హృదయాన్ని ఇచ్చాడంట. ఈరోజు నా కోరిక ఏంటో తెలుసా? ఈ చర్చ్ నుంచి మీరు వెనక్కి అడుగేసే లోపు ఒకసారి ఆ వచనం చదువుతాను, వినండి. 1 సమూయేలు 10వ అధ్యాయము 9వ వచనం. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకు తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. 1 సమూయేలు 10వ అధ్యాయము 9వ వచనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి. ఈరోజు ప్రాక్టికల్గా దేవుణ్ణి అడగాలి, మీ మనసులో కోరిక పుట్టాలి. ఏంటో తెలుసా? ప్రభువా, ఈ ప్రార్థన అయిపోయింది, ఇంక నేను వెళ్ళిపోతున్నాను. దేవుడు నువ్వు వెళుతున్నప్పుడు దేవుడు నీకు ఇవ్వబోతున్న కానుకేంటో తెలుసా? క్రొత్త మనసు ఇచ్చిన గాక. ఆమేన్, హల్లెలూయా. సో మీరు ఈరోజు ఒక స్పెషల్ అనాయింటింగ్ దేవుడు మీ సంఘానికి ఇవ్వాలని కోరుకున్నాడు. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రూమ్లో ప్రభు చెప్పిన మాట, ఐ విల్ మేక్ ఎవ్రీథింగ్ న్యూ. కొత్త మనసు ఇస్తాను, క్రొత్తగా వారిని మారుస్తాను, క్రొత్తగా ఆలోచించే వారిగా మారుస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, హల్లెలూయా. ఏమండి, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి కొత్త జ్ఞానమునిచ్చేవాడు ఆయన. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎతుకుతున్నారో వాళ్ళకి క్రొత్త మార్గాన్ని తెరిచేవాడు ఆయన. హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ న్యూ. సరే, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఏం చేయబోతున్నాం అంటే, ప్రార్థన అయిపోగానే ఇలా వెనకకి తిరిగినప్పుడు దేవుడు ఒక క్రొత్త అభిషేకంతో నన్ను పంపించబోతున్నాడు. ఇది దేని మీద ఆధారపడి ఉన్నది? నీ విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు చూడండి, దేవుడు ఇవన్నీ అంజూరపు పళ్ళు, ఈ అంజూరు పళ్ళు మీద దేవుడు ఈరోజు దృష్టి ఉంచబోయాడు. ఆమేన్, హల్లెలూయా. దృష్టి ఉంచి ఆయన ఏం చేస్తున్నాడంటే, పడగొట్టక నాటుతున్నాడు. నిన్ను పడగొట్టడం ఆయన ఇష్టం కాదు, నిన్ను మరలా నాటాలి. అగైన్ యు హ్యావ్ టు రీస్ట్రక్చర్. నీ జీవితాన్ని మరలా నువ్వు కట్టుకోవాలి. అది దేవుడు కోరుకునే విధానం. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఒకడు యెరూషలేము నుంచి యెరికోకు వస్తున్నాడు. వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో శుభ్రంగా వేసారు ఆయనకి. చిన్న ఊపురించారు, కొన్న ఊపురించారు. అతని దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, లక్ష్య పెడుతున్నాడండి. ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు అక్కడ. అందరూ వదిలేశారు, అందరూ ప్రాస్ అయిపోతున్నారు. నాకెందుకులే. ఏమండి, నిన్న మీ ప్రేయర్కి బయలుదేరే ముందు ఒక స్త్రీ నాకు ఎదురుపడింది. ఆమె ఎదురుపడినప్పుడు, బ్రదర్, చాలా కష్టంలో ఉన్నాను. నేను హైదరాబాద్లో ఒక డ్రగ్ అదే ఏమంటారు, ఈ మందులు తయారు చేసే, మెడిసిన్ తయారు చేసే కంపెనీలో పనిచేస్తాను. నాకు 25,000 ఇస్తారు. అప్పుడు నేను అడిగాను, నీకు 25,000 ఎలా ఇస్తున్నారు? ఆమె 5th క్లాస్ కూడా చదవలేదు. 25,000 ఎలాగిస్తున్నారు అని అడిగాను. అడిగితే ఆమె చెప్పింది, కొత్తగా మెడిసిన్ తయారు చేస్తారు, అది వీళ్ళ మీద ప్రయోగిస్తారు. అలాంటి డేంజర్స్ జాబ్లోకి వెళ్ళింది. ముందే సంతకం పెట్టియాలంట. ఒకవేళ ఏదైనా అయినా మాకు సంబంధం లేదు. అన్నిటికీ రెడీ అయిపోయాను. అలాంటి కష్టమైన స్థితిలో ఉన్నాను. నా కూతురికి పెళ్లి చేసినప్పుడు ఇల్లు తాకట్టు పెట్టేశాను. ఆ డబ్బులు వాళ్ళు ఇమ్మని చెప్పి ఆ ఇల్లు లాక్కున్నారు. నా చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు, అంతమంది క్రైస్తవులు ఉన్నారు కానీ ఒక్కళ్ళు నాకు సహాయం చేయట్లే. చిన్న చేయొతైన మాట సహాయం కూడా అందించట్లే నాకు. ఈరోజు అందరూ నిన్ను పాస్ అయిపోయిన వాళ్ళే. అమ్మో, ఇంత కష్టం వచ్చిందమ్మా, ప్రార్థిస్తాను అని వెళ్ళిపోతున్నారు అందరూ. ఏమండి, ఈ పడిపోయిన వాడు ఎంతమందినో పిలిచాడు, ఎవ్వరు
కానీ ఒక్కడు మంచి సమరీయుడు దృష్టి పెట్టబోతున్నాడు ఈరోజు. అదే చెప్తున్నాను, లక్ష్య పెట్టబోతున్నాడు. అందరూ పాస్ అయిపోయారు, అందరూ వెళ్ళిపోతున్నారు, ఎవరు నిన్ను పట్టించుకోవట్లే. ఏమంటే కొన్నిసార్లు నీ భర్త నిన్ను అర్థం చేసుకోడు, ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. కాలేజీలో నా స్టూడెంట్, సార్ నాకు చచ్చిపోవాలని ఉన్నది సార్ అన్న. ఏమ్మా నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడండి. సార్ కాలేజ్లో చిన్న ఫంక్షన్ అయినా మా డాడీ మమ్మీ నన్ను పంపించరు. ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా నాకు అడుగుతారు, ఎవరితో వెళ్ళొచ్చావంట. నాకు బ్రతకాలని అనుమానం. నాకే ఎందుకు జరుగుతుంది సార్ ఇది? నా తల్లి నా తండ్రి నన్ను నమ్మకపోతే లోకం నన్నే నమ్ముతుంది సార్. దేవుడు నీ మీద దృష్టి పెట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన లక్ష్య పెట్టబోతున్నాడు, నీ మీద తన చూపును ఉంచబోతున్నాడు. ఎందుకోసమో తెలుసా? గాయపడి ఉన్న నిన్ను పారదేయడానికి కాదు. గాయాలతో ఉన్న నిన్ను డాక్టర్లు చెప్తారండి, నువ్వు ఇంక చనిపోతున్నావు అని చెప్తారు. కానీ ఆయన నిల్చొని ఆయన చెప్పేది ఏంటో తెలుసా? గాయపడిన నిన్ను మరలా లేపి నాటడానికి ఈరోజు నీ మీద లక్ష్య పెట్టాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసాను, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. పడి ఉన్న నీ దగ్గరకు వచ్చి లక్ష్య పెట్టి నిన్ను బాగు చేసినంత వరకు ఆయన వదిలిపెట్టాడు, నిన్ను వదిలిపెట్టాడు. నీకోసం పరిశుద్ధాత్మకు అప్పచెప్పి వెళ్ళబోతున్నాడు ఆయన. బాగుపడేంత వరకు నిన్ను ఒకరికి అప్పచెప్పి వెళ్ళబోతున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే, బ్రదర్ నేను నన్ను అనుమానం నా మీద అనుమానం, నా భర్తకి ఇంట్లో అదే గొడవలో, ఐ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నిన్ను ఈరోజు చూస్తున్నాడు. తిరిగి వెళ్ళే లోపు నీ భర్తకి నూతన హృదయం ఇచ్చిన గాక. ఆమేన్. ఏమండి మరలా చెప్తున్నాను, దేవుడు అసలు ఈ భూమి అంతా లేనప్పుడు ఇలాగ చూసి భూమి కలుగును గాక అన్నాడు. అక్కడ లేదు. విత్ ఫెయిత్, ఆ విశ్వాసముతో దేవుడు ఏం చేశాడో తెలుసా? భూమిని సృష్టించాడు. లేని చోట సృష్టించబడాలి అంటే నీ విశ్వాసం పని చేయాలి. ఏమంటే ఒకానొక సమయంలో యేసు ప్రభు ఒక గ్రామానికి వెళుతున్న సమయంలో బాగా కట్టబడి ఉన్నాడు. ఒకడు గొలుసులతో కట్టబడి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? చూడు నాంచాడు, ఊర్లో లేడు, ఊరు బయట ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఊరు బయట వెలివేయబడ్డాడు. ఇవన్నీ తను గాయపరుచుకుంటున్నాడు. ఇవన్నీ బ్లడ్ వస్తుంది ఆయనకి, కంపు, బ్లడ్, వస్త్రాలు లేవు, సమాధుల్లో ఉంటున్నాడు. అంటే మృతమైన వాటితో సహవాసం చేస్తున్నాడు ఆయన. మృతమైన వాటితో సహవాసం. తిండి లేదు, ఏమీ లేదు, అక్కడే ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, యేసుప్రభు నడుచుకొని వెళ్తున్నాడు. ఆ గాయాలతోనూ ఆ కట్టబడి ఉన్న ఆ వ్యక్తిని ప్రభు దృష్టి వచ్చాడు. ఒక్కసారి చూశాడు అంతే. ఈయనలో ఉన్న సేన ఏంటి, ఒక్కళ్ళు ఎన్ని దేయాలు ఉన్నాయి? 2000 పైనే ఉన్నాయి. ఇవన్నీ ఏం చేశాడో తెలుసా? షిఫ్ట్ చేశాడు. ఆయనలో ఉండాల్సిన దాన్ని బయటికి షిఫ్ట్ చేశాడు. ఆయన నీ మీద దృష్టి ఉంచితే ఏం చేస్తాడో తెలుసా? నీలో పనికిరాని దాన్ని షిఫ్ట్ చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి మనకి తెలీదు అన్ని దయ్యాలు ఉన్నాయి, మనకి తెలీదు అన్ని అంధకార శక్తులతో పోరాడుతున్నాం, మనకు తెలీదు మనకు మనమే గాయపరుచుకుంటున్నాం, మనకు తెలీదు మన సహవాసం లోకంతో కాకుండా సెపరేట్ అయిపోతున్నాం. నాకెవ్వరూ లేరు, నేను ఒంటరిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అలాంటి వాళ్ళతో దేవుడు ఏం చేయబడుతున్నాడు తెలుసా? నిన్ను బాగు చేయడానికి ఆయనే నీకు ఎదురు పడబోతున్నాడు.
ఆమెన్ చెప్పాలి అందరూ. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా, ఇంకొచ్చు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఆయన ఏం చేశాడో తెలుసా? వాళ్ళలో ఉన్న దురాత్మ శక్తుల్ని షిఫ్ట్ చేశాడు. ఆయన దృష్టి ఉంచితే నీలో పనికిరాని వాడిని షిఫ్ట్ చేసి, ఇప్పుడు ఆయన ఎలాగున్నాడో తెలుసా? చక్కగా తయారై బట్టలు వేసుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నాడు. దేవుడు అదే ప్రవచిస్తూ ఉన్నాడండి. ఎవరైతే ఏమండి చర్చికి వెళ్ళకుండా మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దానికోసం ప్రార్థన చేస్తున్నారో, బ్రదర్ మా ఇంట్లో మా ఆయన లేకపోతే నా కుమారుడు నా మరిది చర్చికి రావట్లే, సహవాసం లోకంతో ఉంది, మృతమైన వాటితో సహవాసం ఉందంటే, దేవుడు ఈ మధ్యకాల సమయంలో ఆయన దృష్టి మీ మీద ఉంచునుగాక. ఆమెన్. ఏమండి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను వాడి మీద దృష్టి ఉంచి వారిని పడగొట్టక. ఏమండి లోకం అంతా వద్దనుకుంది, కానీ వాళ్ళని ఆయన పడగొట్టక ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? తిరిగి మరలా నాటుతున్నాడు ఆయన్ని. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబంలో ఎవరైతే లోకంతో మృతమైన వాటిని సహవాసం చేస్తున్నారో, దేవుడు మరలా నాటి ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాగాక. ఆమె ఆయన దృష్టి మీ మీద ఉంచబోతున్నాడు. ఒక నూతన హృదయాన్ని ఇవ్వబోతున్నాడు. ఏమండి ఆ దయ్యం పట్టిన వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చొని మాట వింటున్నాడు. నీ శిష్యుడిగా నన్ను మార్చుకో ప్రభు అని ప్రాధేయపడుతున్నాడు. ఒక కొత్త హృదయం. ఇంతకుముందు ఆయన ఎక్కడున్నాడో తెలుసా? ఇంతకుముందు ఆయన ఉన్నది ఎవ్వరి మాట వినేవాడు కాదు. అది కంప్లీట్ పాత హృదయం. దేవుడు ఒక క్రొత్త హృదయంలో ఆయన మాట వినే హృదయముగా మార్చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మన ప్రభు మనకి కొత్త హృదయాన్ని అనుగ్రహించటానికి ఆయన దృష్టి మనందరి మీద ఉంచునగాక. ఆమేన్. ఏమండి ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఐగుప్తు ప్రజలను నేను నిబంధన చేసుకున్నప్పుడు వాళ్ళు చేపట్టుకొని నడిపించాను, కానీ క్రొత్త నిబంధన అలాగా కాదు. నా మాటలను వారి హృదయాల మీద ఉంచుతాను, ఇంకా తప్పిపోరు వాళ్ళు. ఐ విల్ మేక్ ఎవ్రీథింగ్ న్యూ. అంతా నేను నూతనం చేస్తాను, కొత్త హృదయాన్ని ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏమండి ఒకసారి చూడండి. ఒకసారి యేసుప్రభు అలాగా నడుచుకొని వెళ్తుంటే అటువైపు నుంచి పాడి మోసుకొని వస్తున్నారు. చచ్చిపోయాడు పూర్తిగా. దేవుడు దృష్టి ఆ పాడి మీద పడింది. పాడిని ముట్టుకున్నారు అంతే. పాడిని ముట్టుకోగానే ఏమండి జస్ట్ ఇమాజిన్ చేయండి, చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికో వెళ్తుందిగా, అన్నీ చూసేసాను. అమ్మ బాబోయ్, నేను మా టీంలో ఒక వ్యక్తి సడన్గా స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చిన తర్వాత మొత్తం స్ట్రోక్ వచ్చింది, పారాలిసిస్ రెండు ఒకేసారి వచ్చాయి. మూర్ఛ కూడా వచ్చేసింది. ఈ నాలుకది కరిసేసుకున్నాడు, బ్లడ్ వచ్చేసింది, కాన్షియస్లో లేడు. మొత్తానికి పంపించేశారు, హాస్పిటల్కి పంపించారు. ఇటు చూడాలి, నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. హాస్పిటల్కి వెళ్ళిపోగానే డాక్టర్లు ఒకటే చెప్పారు, మేమేమీ చేయలేమన్నారు. ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. మేమందరం మా ప్రేయర్ హాల్కి వెళ్ళాం, ఒకటే ప్రార్థన చేసాం. మీరు చూసే ఉంటారు, లాస్ట్ టైం వచ్చాడు ఆయన, పాటలు పాడుతుంటాడు బాగా. ప్రభా కనికరం చూపించు అన్నప్పుడు మొత్తానికి ఆయన బయటపడ్డాడు. బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్లోనే నేను ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? నా ఆత్మ బయటకు వచ్చేసింది అని అన్నాడు. నా ఆత్మ బయటకు వచ్చేసింది. పైనుంచి అన్నీ చూస్తున్నాను, నేను ఎక్కడికో ట్రావెల్ అవుతున్నాను. ఫైనల్గా ఒక జడ్జి ప్రభు ఒక తెల్లని వస్త్రాలను ధరించి, ఇక మీదట పాపము చేయక నా కోసము నీ జీవితాన్ని ఇవ్వు అని చెప్పి మరలా పంపించారు. ఒకరోజు ఆయన కాన్షియస్లో లేడు, ఏమి పని, డాక్టర్లు తీసుకెళ్ళిపోమన్నారు ఇంటికి. సాయంత్రం ఎగ్జాక్ట్గా 7 o'clock అనుకుంటా మరలా తిరిగి చిన్నగా మాట్లాడడం ప్రారంభించాడు.
3 రోజుల్లో డిశ్చార్జ్ ఇచ్చారు. డాక్టర్లు ఏమన్నారో తెలుసా? ఇది అసాధ్యం అండి, కానీ నా ప్రభు దృష్టి ఉంచినప్పుడు మీ మీద చెప్తున్నాను. పాడి మీద ఉన్నవాడు ఎలాగ చనిపోయాడో మనకే తెలియదు. ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. దేవుడు దృష్టి ఉంచాడు. అన్నీ చూశా. మేబీ నరకం చూసి ఉండొచ్చు, పరలోకం చూసి ఉండొచ్చు. మరలా తిరిగి వచ్చాడు. ఒక కొత్త హృదయాన్ని దేవుడిచ్చాడు. దేవుడే ఈరోజు మనకి ఎదురుపడునుగాక. ఆమేన్.